పడా ఉన్నది సార్. పోలీస్ స్టేషన్లో అన్నీ తిరుగుతానా. 5 సంవత్సరాల కింద నా పెద్ద బిడ్డకు పెళ్ళి అయింది. ఇలా భూమి రాసిద్దామంటే నెంబర్లు మీరు ఎక్కించుకోవాలి, నేను ఎక్కించుకుంటా అంటే కూడా అత్తలేరు సార్. ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పినా వింటలేరు, పోలీస్ స్టేషన్లో ఎవరు చెప్పినా వింటలేరు. సరే మేమేం చేస్తామమ్మా చెప్తుంటలేరు అని వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. స్టేషన్లు తిరిగినా ఊళ్ళో తిరిగి హాస్టల్కి వచ్చి ఇక్కడ దాకా వచ్చిన సార్. నాకు 2 ఆడపిల్ల, మా మామ కూడా చనిపోయింది, మా అత్తమ్మ చనిపోయింది. వాళ్ళు ఉండగా కూడా ఎవరిది వాళ్ళకి చెప్తాం మీది మీకు వాళ్ళది వాళ్ళకి వంచుతామని అప్పుడు రాలేదు సార్. వాళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడు పెద్ద మనుషులు అన్నారు కదా, మీ అత్త మామ చనిపోయారు కదా, ఇప్పుడు ఎవరిది వాళ్ళు సాల్వ్ చేసుకొని మా పేరు మీద ఉంటే ఏమవుతుంది అంటే సరే పెద్ద మనుషులు చెప్పినట్టు కూడా విన్నా సార్. విన్నాక ఇప్పుడు భూమి కూడా నా భూమి నేను ఎక్కించుకుంటే మీ భూమి మీరు ఎక్కించుకోవాలంటే పట్లు మారనంటారు, మారుతానని మళ్ళీ ఎక్కించుకుంటాను అనేసరికి పట్లు తిరుగుతాం అన్నారు సార్. సరే తిరుగులే అని కూడా అన్నాం సార్. వాళ్ళ నెంబర్కి వాళ్ళని రమ్మని మా నెంబర్కి మేము కూడా వస్తాం, అందుకు కూడా ఓకే అని మేము అన్నాం సార్. అన్నా కూడా పెద్ద మనుషులు మళ్ళీ భూమి దగ్గరికి వచ్చి పంచుదామని పట్టుకునే టైంకి మళ్ళీ ఎగిరేసి ఇంటికి వచ్చారు సార్. ఇది సమస్య సార్. అసలు ఎవరు చెప్పు తింటలేరు. ఊళ్ళో అందరూ నోరుకు భయపడి మా సమస్య కూడా ఎవరు తిరుపుతలేరు సార్. పెద్ద మనుషులు తిరుపుతలేరు, పోలీస్ స్టేషన్లో. ఇది మా సమస్య సార్. నా బాధ అంటే నాకు చెప్పుకోలేని బాధ ఉన్నది సార్. పాన భయం ఉన్నది. మా అత్తమ్మ మామ కూడా వాళ్ళు భరించలేక వాళ్ళు చనిపోయారు సార్. మా అత్తమ్మ మందు దాగి చనిపోయింది. మా మామ హెల్త్ బాగలేదు, హాస్పిటల్లో 3 నెలలు నేనే పట్టుకొని ఉన్నా. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రాలేదు సార్. చనిపోతే కూడా దానం చేయడానికి లేరు, తాళాలు వేసుకొని పోయారు సార్. పోయి మళ్ళీ తర్వాత నాది తప్పైందని పెద్ద మనుషులు నన్ను పిలిపించి మా మామ మీద ఉన్న భూమి నేను పట్టా చేసుకుంటానంటే కూడా ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పినట్టు వినాలి కదా. అమ్మ ఎవరో ఒకళ్ళు మీ అత్త మామ చనిపోయింది కదా చెప్తే ఇంక మీరు అట్లా ఉంచుకొని ఏం చేస్తారంటే సరే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటానన్నా సార్. వాళ్ళు పంచిచ్చిళ్ళు సరే కానీ నా నెంబర్ నేను ఎక్కించుకుంటానంటే నన్ను ఎక్కించుకొని ఇస్తలేరు సార్. ఇది నా సమస్య. సూరారం సార్ మాది. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? 5 ఎకరాలు ఉన్నాయి సార్. కొలితే వాళ్ళకు 2 ఎకరాలన్నర వచ్చింది, మాకు 2 ఎకరాలు. కాకపోతే పట్ట 6 ఎకరాలు ఉన్నది కానీ అసలు కొలితే 5 ఎకరాలు వచ్చింది సార్. అధికారులు ఎవరెవరు కలిశారు మీరు? అందరినీ ఊళ్ళో పెద్ద మనుషులను కలిసిన. పోలీస్ స్టేషన్లో 5-6 సార్లు అయింది. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ సార్లు 4-5 మారిలు సార్ ఇప్పటి వరకు. ఇప్పుడు కొత్త ఎస్ఐ సార్ వచ్చిండు, ఆయన కూడా ఇప్పటి వరకు ఇది ఒక్కసారి పోయినాం. పోయిన ఎస్ఐలు 5-6 మారిలు సార్. అవి అన్ని రిసిప్ట్లు కూడా ఉన్నాయి, స్టేషన్లో పెట్టినాయి, పెద్ద మనుషులే పెట్టినాయి. ఊళ్ళో తెలుసుకున్నా కూడా నా గురించి వాళ్ళ గురించి అనే చెప్తారు సార్ వాళ్ళు. ప్రజావాణిలో వచ్చారు కదా, మరి అధికారులు ఏమన్నారు? అధికారులు మేము తీసుకున్నాం కదా, అమ్మ నీదేమన్నా బాధ ఉంటే నువ్వు కూడా బయట ఆడుంటారు చెప్పుకోలేని అన్నారు సార్. మీ సమస్య ఏంటి? మా సమస్య మేము ఉప్పు కూడా ఓల్డ్ సిటీ నుంచి వచ్చాము. మాకు ఇల్లు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ పట్ట ఇచ్చి అసదుద్దీన్ ఎంపీ చేతుల మీదుగా మాకు ఈ పట్ట వచ్చింది. ఓకే, వాళ్ళు చూపించారు మహేశ్వరం మంకాల్లో ఇల్లు అని అలాట్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చేసి మాకు ఆ విలేజ్ వాళ్ళు గొడవ పడడం వల్ల కేసు అయింది, ఫైనల్కి వచ్చేసింది, జడ్జిమెంట్ ఆఖరి అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎక్కడ ఇచ్చినా మేము తీసుకుంటాం ఇల్లు, మాకు అక్కడే అని కాదు, కానీ కలెక్టర్ గారికి అదొక్కటి మాకు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. మీకు ఇదొకటేనా సమస్య? ఇది ఒకటే సార్. ఇంకోటి మా డాడీ పింఛన్ కూడా ఒకటి ఇచ్చినాము కాగితాలు, అది కూడా వస్తలేదు. హ్యాండిక్యాప్ సార్, ఆయన ఇంట్లోనే ఉంటాడు, లేవలేడు. ఆయన మండల ఆఫీస్లో ఇక్కడ కూడా ఇచ్చినాము అన్ని పేపర్లు, అయినా అది ఇస్తలేరు సార్. ఇంకా మండల ఆఫీస్లో అధికారులను కలిస్తే అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అని చెప్తారు, కానీ రిప్లై ఇస్తలేరు మాకు. చెప్తలేరు, వెళ్ళిపోరాటు. సరేమ్మా, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు పెన్షన్ రావట్లేదా? రాలే సార్. ఇవో వచ్చినప్పుడు వచ్చిందని చెప్పాలి, రాలేనప్పుడు రాలేదా అని అనాలి, అంతే కదా. ఇన్నేళ్ళ నేను ఓట్లు వేయవచ్చు, అన్ని చేయవచ్చు. 2018లో వచ్చింది ఐడెంటి కార్డ్ సర్టిఫికేట్, ఇంకా వస్తలేదు. 15 రూపాయల కూలి నుంచి బతుకుతున్నా హైదరాబాద్లో. సరే, ఎంతమంది అధికారులు కలిసారు? మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులను కలిసారా మీరు? మా ఇంటి దగ్గర ఒక ఆయన అధికారు అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడే ఆఫీస్కి వెళ్తే ఏమంటారు, మీరు అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అది అంటారు, కానీ మాకు ఎక్కడ ఇచ్చినా ఓకే తీసుకుంటాం మేము. ఈ మహేశ్వరం మంకాలనే కాదు, కానీ ఎక్కడ ఇచ్చినా తీసుకుంటాం. కలెక్టర్ గారికి అదొకటే అడుగుతున్నాం మేము. మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏమన్నారు? ఇక్కడ ఉన్న అధికారులు ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేయరు అంటారు. ఆల్రెడీ 2-3 సార్లు చేసినాం మేము, మళ్ళీ కూడా వెళ్తాము, మళ్ళీ సబ్మిట్ చేస్తాం. మీకు ఏమైనా పేపర్ కానీ మెసేజ్ కానీ ఏమైనా ఇచ్చారో? ఇగో ఇదే సార్, గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్ట, కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే ఇచ్చారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మేము చింతాల నుంచి వచ్చాం సార్. మేము అక్కడేమో అదే ఒక రేషన్ కార్డు కోసమని డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసాము 2024లోనే. ప్రజాపాలనలో కూడా అప్లై చేసాము, తర్వాత ఆన్లైన్లో కూడా చేసాము, రాలేదు.
అయితేనేమో మళ్ళీ పౌర సరఫరా శాఖ దగ్గరికి పోతే వాళ్ళు DCSO ఆఫీస్కి వెళ్ళండి అని అన్నారు. అక్కడికి కూడా పోయాము, అక్కడ కూడా రాలేదు. వాళ్ళేమో MRO ఆఫీస్ దగ్గర ఒకసారి వెళ్ళండి, వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. మాకు దగ్గరికి అయితే ఎవరు ఎంక్వైరీకి కూడా రాలేదు, ఎంక్వైరీకి రాలేదు. అయితే మాది రెంట్ హౌస్ కదండి, మరి అదే ఇంట్లో రెంట్ ఒకవేళ ఓనర్లు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చేమో మరి అని అంటే మీ కాల్కైనా ఫోన్ చేస్తారన్నారు. మాకు కూడా ఫోన్లు చేయలేదు. అయితే సరే డైరెక్ట్ MRO ఆఫీస్కి పోయాను, గాజుల రామారం MRO ఆఫీస్కి పోయాను. వాళ్ళు కూడా డీటెయిల్స్ రాసుకున్నారు. కానీ ఇప్పటికి వచ్చి ఇంకా మళ్ళీ ఆన్లైన్లో చూసుకున్నా సరే పెండింగ్ అనే చూపిస్తుంది. 4 months బ్యాక్ ఇక్కడ కూడా వచ్చాను, ప్రజాపాలన ఈ ఆఫీస్కి, రేవంత్ రెడ్డి ఆఫీస్కి కూడా వచ్చాను. కానీ అక్కడ కూడా తీసుకున్నారు, వస్తుందమ్మా అని చెప్పారు, వెయిట్ చేయండి అని అన్నారు. కానీ రాలేదు. మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి ఇక్కడ కలవడానికని వచ్చాను, ఇవ్వడానికని వచ్చాను సార్. ఇదే విధంగా వెంకటేశ్వర నగర్ కాలనీలో కూడా మేము ఒక చీటీ వేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా జాబ్ చేసుకుంటున్నారు కదమ్మా, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు కదా, ఆమె దగ్గర ఇలా చీటీ వేసుకొని మనీ ఏమైనా కొంచెం ఇంట్రెస్ట్కి ఇస్తే మీకు కొంచెం అలా పెరుగుతూ ఉంటుంది కదా, ఒక సొంత ఇల్లు అది కొనుక్కోవచ్చు అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా, పక్క వాళ్ళందరూ చెప్పడం వల్ల మంచి మనిషి 20 years నుంచి మాకు నమ్మకమైన మనిషి అలాగా అని చెప్పడం వల్ల ఆమె దగ్గర వేసాం అనమాట. ఒక 10 lakhs వరకు ఉంది ఆమె దగ్గర మాది. అయితేనేమో అడగడానికి వెళ్తేనేమో వచ్చి రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను నేను, ఎందుకంటే చీటీ లాస్ట్ వరకే ఉండిపోయేదాన్ని. ఎక్కువ అమౌంట్ వస్తే ఎందుకంటే మా బాబు చిన్నోడు అనమాట, కొంచెం అదే మేము నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇంకా కొంచెం సెటిల్ కాలేదు కదా, ఇంకాను ఇప్పుడు ఉన్న బాబునే మంచిగా చూసుకోవాలి, ఏ లోటుపాట్లు లేకుండాను. ఒక ఇల్లు కూడా చూసుకుందాము, ఇల్లు కొనుక్కుందాం, సరే అందరూ ఉన్నారు కదా సపోర్ట్గా అని చెప్పి వేసాం సార్. వేస్తే వాళ్ళే ఆ గల్లీలో ఉన్న లీడర్స్ కొంతమంది ఇంకా ఆ లీడర్స్ వెనకాతల పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి. తిరగలేని ఎమ్మెల్యే కూడా లేడు. వివేక గౌడ్ దగ్గర పోయాం, ప్రతాప్ గౌడ్ దగ్గర పోయాం, అందరి దగ్గర పోయాం. ఎందుకంటే వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తుంటారు అక్కడ అనమాట. ఆయన కూడా అన్నాడు కోట్లంటే పోతే ఎప్పటికో తేలేవి, సెటిల్మెంట్లు చేస్తామని చెప్పారు. ఆయన దగ్గరికి కూడా పోయాం. కొంతమంది పాపం 20,000 కూడా ఇచ్చుకున్నారు ఆయనకి. అయితే వాళ్ళ రవి గౌడ్కి ఎవరు ఇప్పుడు వివేక గౌడ్ వాళ్ళ బావమరిది ఇచ్చారు, 20,000 వేసి కూడా ఇచ్చారు. అయితే ఆయన ఇస్తేనేమొచ్చి ఆమెని పోలీస్ వాళ్ళ ద్వారా ట్రేస్ చేద్దాము, చేద్దాము, సెటిల్మెంట్ చేద్దాము అని అన్నారు. దానికి కూడా అదే సరేలే చూద్దామని చెప్పాము. మేమైతే లాయర్ని కూడా పెట్టుకుందామని అంటే లాయర్ కూడాను ఆ గల్లీ లాయర్ ఉండాలి కానీ బయట లాయర్ని తీసుకురాకూడదని అన్నారు. ఆ లాయర్కి కూడా డబ్బులు పెట్టాము, ఆ లాయర్ కూడా డబ్బులు తినేసి ఆ గల్లీ వాళ్ళ వరకే చేస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు ఒక 30 మంది వరకు ఉంటారు బయట వాళ్ళందరికీ. వాళ్ళ ఐపీ కూడా వాళ్ళ లాయర్ని పెట్టించుకొని ఐపీ కూడా వాళ్ళ గల్లీ వాళ్ళ వరకే రాయించుకున్నారు, మిగిలిన వాళ్ళ వరకు అయితే ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సపోర్ట్ అయితే ఉంది ఆమెకి, మంచి విల్లాలో ఉంటుంది, కేసు అవుతుంది, మహా కోర్టులో ఎప్పుడో తేలుతుంది, ఏముంది డబ్బు ఉంది, ఆమెకు లాయర్ల కాళ్ళకి వేసుకొని అలా మేనేజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఎంతకాలం అని కోర్టుల చుట్టూ తిరుగుతారు, అలసిపోతారు, ఇళ్ళల్లో కూర్చుంటారు. సరే ఇలాగ ఈ సపోర్ట్ ఉంది కాబట్టి అని చెప్పేసి నేను ఆమె ఇంట్లోకి పోయాను, ఆ మేకల నాగమణి ఇంట్లోకి పోయాను. నేను గల్లీ లీడర్ ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి వాళ్ళు చేస్తున్న అవన్నీ నాకు తెలిసి, ఆమె వైపు చేస్తున్న ఇవన్నీ తెలిసి నేను ఆ ఇంట్లోకి పోయాను. ఆమె ఇంట్లోకి పోతేనే ఆమె ఇంట్లో ఉంటున్న పని మనిషి చేత కొట్టించి ఆ పక్కనున్న కావడి భవాని వీళ్ళందరూ కలిసి నన్ను, మా ఆయన్ని చెయ్యరగొట్టి కన్ను పోయి పిడిగుద్దులు గుద్ది ముఖం అంతా పొంగిపోయింది సార్, ముఖం అంతా పొంగిపోయింది. మమ్మల్ని ఇలా ఖాళీ చేయమన్నారని చెప్పి ఈఓడబ్ల్యూలో కూడా చెప్పాము, ఈఓడబ్ల్యూలో కూడా పోయి చెప్పాము, వాళ్ళు పట్టించుకోలేదు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లోకి పోయాము, వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు కూడా సార్ ఇలాగ సామాను అవి బయటికి ఇసిరేస్తున్నారు సార్, మరి ఏంటని అంటే మా హస్బెండ్ ఇంకెందుకులే వీళ్ళతో తలనొప్పి మనం బయట ఎక్కడైనా తీసుకుందాం ఇల్లు అని చెప్పి కొంత సామాను అక్కడ పెట్టుకొని పోతే మేము ఇంకా మాకు టైం ఇవ్వండి ఇల్లు ఖాళీ చేయడానికి అని చెప్తేనేమో ఈ ఇల్లు ఖాళీ చేయడానికి టైం అంటే పోలీసులతో 100కి కాల్ చేయించి నైట్ 10:30కి పిలిపించి పోలీస్ వాళ్ళు కూడా సార్ ఆ రోజు దాడి చేశారు. వెంకటేశ్వర నగర్ రోడ్ నెంబర్ 2లో దాడి చేసి చెయ్యరగొట్టారు, మా ఆయన చెయ్యరగొట్టారు,
కన్ను పోయింది. నేను ఎందుకంటే వీరు పొలిటికల్ నాయకులు అంతాను వాళ్ళ గల్లీ వాళ్ళ వరకే సపోర్ట్ చేద్దామని అంటున్నారు. బయట వాళ్ళంతా గాజుల రామారావు చుట్టుపక్కల వాళ్ళంతా తిరుగుతారు. ఏముంది వాళ్ళకి ఏమీ లేదు. మన ఓటు బ్యాంకింగ్ని మనం కాపాడుకోవడానికి మన వాళ్ళకి మన చుట్టుపక్కల వాళ్ళకి మనం చేద్దాము అని అక్కడ ఆ వివేక గౌడ్ తరపున ఉన్న ఎవరు ఆయన పేరు మధుకర్ రెడ్డి, తర్వాత ఈయన పేరు ఏం పేరు నాగదీప్ గౌడ్ బీజేపీ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరు ఓట్ల కోసం రాత్రులు అయితే రక్తాలు కారేలా కొట్టుకోవడం అయితే జనాలకి ఏం జరుగుతుందని చూడరు. దాని వెనకాతలు కోట్లు ఉన్నాయి, అది పడేస్తుంది. ఆ కోట్లు జోబీలు నింపుకుంటున్నారు. జనాలు రోడ్డు పాలైనా పర్వాలేదు అన్నట్టున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాము. మా సమస్య ఏంటంటే ఈ ఎస్టీ ఆదివాసీ కులాలలో అన్ని కులాల కన్నా వెనుకబడ్డ కులం ఏదంటే పీటీజీ తెగలని గుర్తించారు. మేము చదువులకు అత్యంత దూరంలో ఉంటున్నాము కాబట్టి గత ప్రభుత్వాలు ఆలోచించి మా కొరకు ఇక్కడ మన హయత్ నగర్లో గురుకులం కాలేజీలను పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాలేజీని ఇక్కడ నుంచి మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు తరలిస్తున్నారు. అంత దూరం మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడున్న కాలేజీలో 90% మా ఆదిలాబాద్ నుంచే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలు అక్కడ పోవడానికి ఇష్టపడరు. దాని కొరకు ఇప్పుడు ఆ కాలేజీని తరలించవద్దని మా డిమాండ్.